మంథని నియోజకవర్గంలో మరి ఇక్కడ ఖచ్చితంగా పుట్ట దంపతుల పట్టు కొనసాగుతా ఉన్నది. మరి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా ఎదురెదుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ 1వ వార్డుకు సంబంధించి మొదటగా చూసుకున్నట్టయితే 1వ వార్డులో మరి ఇక్కడ కోటీశ్వరుడు అయినటువంటి కుర్ర లింగయ్యకు వర్సెస్ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మరొక ఫోటో స్టూడియో నార్మల్ చెంచు కులానికి సంబంధించిన ఒక నార్మల్ వ్యక్తికి మధ్య పోటీ హోరాహోరీగా సాగుతా ఉన్నది. మరి ఇక్కడ డబ్బు గెలుస్తుందా లేదంటే మంచితనం గెలుస్తుందా, పుట్ట దంపతుల ఫోటో గెలుస్తుందా, కారు గుర్తు గెలుస్తుందా అంటే మరి ఇక్కడ ఈయన ఓటర్లకు 3,000 వంచినప్పటికీ కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. రెండో అభ్యర్థికి చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ పుట్ట దంపతులకు సంబంధించిన సొంత మరి ఏరియా కాబట్టి అది డిసైడ్ అయిపోయింది. 3వ వార్డులో మరి ఇక్కడ ఏదైతే సింగారం కిష్టయ్య కాంగ్రెస్ ఓట్లకు భారీగా గండి కొడతా ఉన్నాడు. మరి ఇక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం కిష్టయ్య వైపు ఉండడంతో మరి ఇక్కడ నారాజు అయిపోయినట్ట 3వ అభ్యర్థి శ్రీపతి బానయ్య ఓటమిని ముందుగానే అంగీకరించిండు. 4వ వార్డుకు చూసుకున్నట్టయితే ఇక్కడ బడికల సీను వాళ్ళ సతీమణి నిలబడ్డది. మన బడికల సీను వైపే మొగ్గు చూపుతా ఉన్నారు గంగాపూరి, అదేవిధంగా లైన్ గడ్డ జనం. ఇక్కడ 5వ వార్డు సయేందర్ రెడ్డి ఎదురీస్తా ఉన్నాడు. ఇక్కడ మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ మధ్య మరి పోటీ కొనసాగుతా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. 6వ వార్డులో మరి ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ వర్సెస్ ఇండిపెండెంట్ కానీ అక్కడ కాంగ్రెస్ మరి ఇక్కడ 3వ స్థానంలో ఉంటుందని చెప్తున్న పరిస్థితి. 7వ వార్డు కష్టపడి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి మరి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఇటు 3వ వార్డు కానీ అదేవిధంగా 6వ వార్డు కానీ 7వ వార్డు కానీ మరి వీళ్ళ దానిలో ఇబ్బందికరంగా ఉన్నది. 5వ వార్డులో చూసుకున్నట్టయితే బీజేపీ క్యాండిడేట్ తోటి మరి ఇక్కడ కాంగ్రెస్ ఓట్లకు గండి పడుతున్న పరిస్థితి. 8వ వార్డులో ఇక్కడ చూసుకున్నట్టయితే కొత్త బాలయ్య వాళ్ళ సతీమణికి లగిశెట్టి రజిత వాళ్లకు మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన మరి వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకతనంతా కూడా మరి అభ్యర్థుల మీద పడుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. 8వ వార్డులో కూడా మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. 9వ వార్డులో మారుపాక నీహారిక మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. మరి ఆ చెరువును గంగపూర్ చెరువును పూర్తిగా తవ్వుకొని పేరు 90 ట్రిప్పుల పేరుతో 900 ట్రిప్పుల మట్టిని అక్రమంగా అమ్ముకున్నారని చెప్పి ఈయన తమ్ముడు సీనుబాబుకు బినామీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అయింది. మరి దాంతో 9వ వార్డుల బ్రాహ్మణుల ఓట్లు కూడా ఈమెకు పడే అవకాశం లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. 10వ వార్డులో మరి ఇక్కడ సమ్మయ్య బీఆర్ఎస్ నుంచి సమ్మయ్య ముందంజలో ఉన్నాడు. 11వ వార్డులో వర్ణాల శ్రీనివాస్ ఎదురీస్తా ఉన్నాడు. మరి అదే విధంగా 12వ వార్డులో ఇందులో గెలిచి అందులోకి పోయింది, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో పోయిందని చెప్పి వాళ్ళ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది. ఇక 13వ వార్డులో విజయ్ కుమార్ అనే బ్రాహ్మణునికి అదేవిధంగా ఎల్లంకి వంశీ మధ్య ఈయన ఏదైతే కోమటికి మధ్యలో జరుగుతున్న పోరులో బ్రాహ్మణుని వైపే ఉన్నారు. ఈసారి అనూహ్యంగా బీఆర్ఎస్ నుంచి బ్రాహ్మణుడు ఉంటే మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఇక్కడ కోమటి ఉన్నాడు. ఇకపోతే ఏదైతే ఇబ్బందికరంగా మారిందో ఎలక్షన్ ఇబ్బందికరంగా మారిందో వీళ్ళు అరాచకాలకు తెరలేపిండ్రు. అరాచకాలకు తెరలేపి ఈ రోజున ఎక్కడికక్కడ ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇండిపెండెంట్లతోటి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. వీళ్ళు ఇక్కడ బోయినపేటలో చూసుకున్నట్టయితే పోలీసులు ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా బయటికి రాకుండా కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి 3వ స్థానంలోకి పడిపోయిండు. ఇండిపెండెంట్ భారీగా ఓట్లు చీలుస్తున్నాడని చెప్పి తెలియగానే పోతనవేని క్రాంతి మరి ఆయనను బయటికి రాకుండా నిలువరిపోయడానికి మరి అక్కడికి పోలీసులు హుటాహుటిన వెళ్ళి ఆ అర్ధరాత్రి కూడా మీరు ఇక్కడ బయట ఉండద్దు, మీరు ఇళ్లలోకి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేసిరు. 7వ వార్డు అభ్యర్థి ఇంటి దగ్గరనైతే పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆయనను హౌస్ అరెస్ట్ చేయించిండు శ్రీధర్ బాబు. ఈ రకంగా అంటే వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ మీద ఎవరైతే రెబల్స్ ఉన్నారో ఇక్కడ సింగారం కిష్టయ్య మీద కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆయన దళితుడు కాబట్టి మరి ఆయన మీదకి వెళ్ళడానికి కొంతవరకు జంకీరు. కానీ ఇక్కడ మరి వాళ్ళకు సంబంధించిన గతంలో పనిచేసినటువంటి క్రాంతి ఇలా
ఈ రకంగా పోలీసులు వాళ్ళని కట్టడి చేయడానికి ఇక్కడ 6వ వార్డులో ఈ ప్రయత్నం జరిగితే 9వ వార్డుకి వచ్చేటప్పటికి మరి ఇక్కడ ఏదైతే 9వ వార్డుకి వచ్చేటప్పటికి డైరెక్ట్ గా మరి ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినటువంటి కొమరోజు శ్రీనివాసు ఏకంగా అర్ధరాత్రి చీరలు పంచుతా ఉన్నారు. ఇది మరి ఇక్కడ 11వ వార్డు అభ్యర్థి ఒడ్డాల శ్రీనివాస్ కు సంబంధించిన షాపు ఈ అర్ధరాత్రి 1 గంటకు ఇగో షాపు తీసి షాప్ ముందట 10ల సంఖ్యలో మంది ఉండి బాజాప్తా చీరలు పంపిణీ చేస్తా ఉన్నారు. రాత్రి 1 విడత చీరల పంపిణీ అయిపోయింది. 2వ విడత మళ్ళీ 2వ చీర ఇవ్వడానికి మరి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించి ఇక్కడ ప్రభుత్వ టీచర్లే ఈ ప్రలోభాలను మరి ఎరవేస్తా ఉన్నారు అని అంటే మరి ఇక్కడ ఎంత మేరకు అధికారం దుర్వినియోగం జరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉన్నది. ఏ విధంగా ఏం చేసైనా సరే గెలవాలి అని చెప్పి శ్రీధర్ బాబు ఇప్పటికే కాలుకు బలపంగా అతుకొని తిరిగిండు. మరి ఆ దెబ్బతోటి మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ కు ఓటమి తప్పదు అని చెప్పి తెలిసిన తర్వాత ఎంతైనా సరే పంచేయండి, ఎవరైనా సరే ఇచ్చేయండి అనడంతో మరి ఇక్కడ ప్రలోభాలకు ఆఖరికి ప్రభుత్వ టీచర్లను కూడా వాడుకొని ఏదో రకంగా మరి గెలవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే మంథని మీద పుట్ట దంపతుల పట్టు ఏ విధంగా ఉన్నది అనేది దీని ద్వారా తేటతెల్లమైంది. గతంలో చూసుకున్నట్టయితే శ్రీధర్ బాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2020లో మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిగిన రోజున ఆ 2020లో కేవలం 2 స్థానాలను మాత్రమే సాధించిండు. మరి ఇక్కడ మిగతా ఏ స్థానంలో కూడా కనీసం పోటీ ఇవ్వలేకపోయిండు. ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ 13 స్థానాలలో 13 స్థానాలలో బీఆర్ఎస్ మరి ఇక్కడ పెద్ద ఎత్తున పోటీ ఇవ్వబోతా ఉన్నది. పెద్ద ఎత్తున గెలుపుకు వాళ్ళే దగ్గర ఉన్నారని మరి ఇక్కడ సర్వేలు కూడా తెలుస్తున్న పరిస్థితి. దాంతో ఈ 11వ వార్డు అభ్యర్థిని ఈయన 11వ వార్డు అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఇగో ఈయన షాప్ ఇక్కడ తెరిచిపెట్టి మరి క్లాత్ షోరూమ్ ఇగో ఇక్కడ ఇంతమంది ఉండి అర్ధరాత్రి 1 గంట వరకు ఉన్న పోలీసులు వాళ్ళను మాత్రం ఏమన్నారు, పోలీసులను మరి ఇక్కడ బాజాప్తా షాపు తెరిచి చౌరస్తాలో యథేచ్ఛగా చీరలు పంపిణీ చేస్తాను, రాంద్రి అంటే రారు. చివరకు అక్కడ అభ్యర్థి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి అక్కడే బైఠాయించడంతో వచ్చిన పోలీసులు కూడా వాళ్ళని ఎలగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప మరి ఇక్కడ ఈ షాప్ ఎందుకు తెరిచిరని కానీ వీళ్ళందరూ ఇక్కడ ఎందుకున్నారని కానీ వాళ్ళని మాత్రం వెలగొట్టడానికి ప్రయత్నం చేస్తలేరు. పోలీసులను విచ్చలవిడిగా వాడుతా ఉన్నాడు. మరి ఇక్కడ 7వ వార్డు అభ్యర్థి అయితే కాంగ్రెస్ ఓట్లకు గండి కొడతా ఉన్నాడని ఆయన బయటికి రాకుండా అక్కడ ఒక పోలీస్ పికెట్ దానికి రామగిరి ఎస్ఐ శ్రీనివాసు అక్కడనే తిష్ట వేసి ఆయన ఇంటి ముందరనే కుర్చేసుకొని కూర్చొని వాళ్ళ ఇంట్లోకి ఎవరు పోకుండా ఆయన బయటికి రాకుండా కట్టడి చేస్తున్న పరిస్థితి ఉన్నది అని అంటే శ్రీధర్ బాబు ఏ మేరకు భయపడతా ఉన్నాడు ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇంత చేసినా పోలీసులు వాళ్ళను మాత్రం వెలువని చెప్పడం లేదు. మరి అక్కడ ఆ లోపల ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉన్నాడు, బయటికి పంపించాలి, బయటికి రావాలని చెప్పి ఆయన ఆందోళన చేస్తే చివరికి ఆయన బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. ఈ రకంగా విచ్చలవిడిగా పంపిణీ చేస్తా ఉంటే పోలీసులే ఈ పంపకానికి ఏదైతే కాంగ్రెస్ నాయకుల పంపకానికి దారులు వేస్తా ఉన్నారు, వాళ్ళ రక్షణ కల్పించుకుంటూ పంపిణీ చేయిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులను మాత్రం మీరు బయటికి రావద్దు అని చెప్పి ఇళ్ళకే పరిమితం చేసి వాళ్ళని లోపల దొబ్బుతా ఉన్నారు. అయినా మంతని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇలా కాంగ్రెస్ చేతిలో కనుక మంతని మున్సిపాలిటీని పెట్టినట్టు అయి ఉంటే మరి ఇక్కడ కేకు ముక్కల్లాగా కట్ చేసుకొని తిన్నట్టు తింటారు. మంతని దోపిడీకి వాళ్లకు మనం సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఉంటది, లైసెన్స్ ఇచ్చినట్టు ఉంటది అని చెప్పి మంతని యావత్ ప్రజానీకం కూడా వీళ్ళ ప్రలోభాలకు లొంగకుండా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే సయేందర్ రెడ్డి అక్కడ ఎదురుతా ఉన్నాడు, ఒడ్డాల శ్రీనివాస్ ఇక్కడే ఎదురుతా ఉన్నాడు. శ్రీపతి బారయ్య అయితే ఓటమి మరి అంగీకరించినట్టే చెప్పుకోవచ్చు. అక్కడ ఏదైతే సింగారం క్రిస్టియన్ లాస్ట్ మినిట్ లోనైనా డమ్మి చేస్తామని చెప్పి ఆలోచన చేశారు కానీ ఆయన మరింత స్ట్రాంగ్ గా అయిండు. ఇవాళ మొదటి స్థానంలో రాజుగౌడ్ ఉంటే 2వ స్థానంలో మరి అక్కడ ఇండిపెండెంటే ఉన్నాడు. వీళ్ళకి చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా మరి వీళ్ళకు ఎదురీతో తప్పడం లేదు. 5వ వార్డులో బీజేపీ అభ్యర్థి మరి 2వ స్థానంలోకి వచ్చే అవకాశం ఉన్నాయి కానీ సయేందర్ రెడ్డి మాత్రం గెలిచే పరిస్థితి లేదు. ఒక్క స్థానంలో కూడా మేము ఖచ్చితంగా గెలుస్తామని గుండె మీద చేసుకొని చెప్పే ఒక్క స్థానం కూడా మంత్రిలో లేదంటే మంత్రి 3 రోజుల పాటు తిష్టేసి గల్లీ తిరిగినా కూడా ఇంకా గెలుపు మీద వాళ్ళకు 1-2 వాళ్ళ మీద కూడా స్పష్టత రాలేదు అని అంటే మంతని ప్రజలు ఎంత చైతన్యవంతమైనరు లేదా ఏ విధంగా మరి ఇక్కడ ఆయన చరిష్మా పడిపోయిందో తెలుసుకోవచ్చు. అయినా పైసే గెలుస్తుంది అనుకుంటే మాత్రం తప్ప మంతల్లో గెలిచే అవకాశం లేదు. విచ్చలవిడిగా మరి ప్రలోభాలకు గురి చేసిరు, వాటి మీద ఆశ పెట్టుకున్నారు. బీఆర్ఎస్ మరి ఇక్కడ ఏదైతే మేము ఇచ్చిన నమ్మకాన్ని, మేము పెట్టిన అభ్యర్థుల నీతిని చూసి మాకు ఓటేయాలి, కాంగ్రెస్ వ్యతిరేకతను కాంగ్రెస్ మరి ఏదైతే ఇచ్చిన హామీలు ఏదైతే ఎగ్గొట్టిందో వాటిని చూసి ఓటేయాలి అని అంటే మరి ఇక్కడ కాంగ్రెస్ మాత్రం మేము ఇచ్చిన డబ్బులను చూడండి, మేము ఇచ్చిన చీరలను చూడండి, మేము ఇచ్చిన కుక్కర్లను చూడండి,
మేము ఇచ్చినటువంటి ఇతర ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నిటిని డబ్బులు మరి ఎరవేసినట్టు ఈ ఎర్రతోటే మేము బయటపడతామని చెప్పి ఎంతో కొంత ధీమాగా ఉన్నది. అయినా మంతరిలో కాంగ్రెస్ కు ఓటమి తప్పది.